హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సిక్స్త్ సోషల్ సెకండ్ లెసన్ గ్లోబు భూమికి నమూనా. ఆల్రెడీ ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సెకండ్ లెసన్ సంబంధించిన పూర్తి కంటెంట్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని ఎక్కువ తప్పుడు ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ లైక్, సబ్స్క్రైబ్ అనేవి, కామెంట్ అనేవి నాకు చాలా విలువైనవి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే 9494859865కి మీరు మెసేజ్ చేసినట్లయితే తక్కువ అమౌంట్కి కేవలం 40 రూపీస్కే టోటల్ లెసన్ సంబంధించిన పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. సెకండ్ లెసన్ గ్లోబు భూమికి నమూనా. సో ఈ పేజ్ అయితే నేను చదవట్లేదు, టైం వేస్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ మీరు చూసుకోండి, లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాము. ప్రపంచ పటంలో ఎడమ వైపున, కుడివైపున రెండు వైపులా ఉన్న ఒకే మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. భూమి గుండ్రంగా ఉందని 15వ శతాబ్దంలో నావికులు ధృవీకరించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా దీన్ని స్పష్టంగా నిరూపిస్తాయి. అందువల్ల గ్లోబు భూమికి ఒక ఖచ్చితమైన నమూనా. మన భూగ్రహం పూర్తి గోళాకారంగా ఉండదని, ఇది ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బినట్లుగా ఉంటుంది. గ్లోబ్ స్థిరంగా లేకుండా బొంగరం లేదా కుమ్మరి చక్రం వలె తిరుగుతుంది. గ్లోబుపై దేశాలు, ఖండాలు, మహాసముద్రాలు దామాష పరిమాణంలో చూపవచ్చు. ప్రక్కకు వాలి ఉన్న గ్లోబులో ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఒక సూది, నీడిల్ స్థిరంగా ఉంటుంది. దానిని అక్షం అంటారు. భూమిలా గ్లోబు పడమర నుండి తూర్పుకు తన అక్షంపై తిరుగుతుంది. భూమి యొక్క భ్రమణ అక్షం ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోయే ఊహారేఖ. పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించాడు. మరొక ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంట్ నోపిల్ అబ్జర్వేటరీ నందు 1570వ సంవత్సరంలో టకీ ఆల్ దిన్ రూపొందించాడు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహాంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. గ్లోబల్ అనే పదము గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గోళం దాని అర్థము. ఖగోళ వస్తువులన్నీ గుండ్రని ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ వన్. గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమభాగాలుగా చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. దీనిని భూమధ్య రేఖ లేదా 0 డిగ్రీ అక్షాంశము అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళమని, భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధగోళమని అంటారు. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఉత్తరార్ధగోళం మరియు తూర్పు అర్ధగోళం. ఏ అర్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలు ఉన్నాయి? ఉత్తరార్ధగోళంలో. అంటే ఇవి ఎక్స్ట్రా బిట్స్ క్వశ్చన్స్ అడిగారనమాట, దానికి ఆన్సర్స్. అంటార్క్టికా ఖండం ఏ అర్ధగోళంలో ఉంది? దక్షిణార్ధగోళంలో. ఇక్కడ చూసారా, ఈ పట్టికి ఆన్సర్స్ కింద చూద్దాము. సో ఇక్కడ నేను ఇదంతా చదవటం మీకు టైం వేస్ట్ అవుతుంది. సో ఒకసారి చూసుకోండి, లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఫిల్ చేసుకోండి. ఇలాగా లేదు అనుకుంటే మాత్రం ఈ పీడిఎఫ్ మీరు నోట్బుక్లో అయినా రాసుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్ అయితే మీరు పర్చేస్ చేసినా మీకు టైం సేవ్ అవుతుంది, మీ ఇష్టం అది. నెక్స్ట్, గ్లోబును పరిశీలించినట్లయితే భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన కొన్ని రేఖలను అక్షాంశాలు అంటారు. ఇవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. అక్షాంశాలు భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 డిగ్రీ నుండి 90 డిగ్రీస్ వరకు, దక్షిణంగా 0 డిగ్రీ నుండి 90 డిగ్రీస్ వరకు విస్తరించి ఉంటాయి. భూమధ్య రేఖకు ఉత్తరంగా 90 డిగ్రీల అక్షాంశాలు, దక్షిణంగా 90 డిగ్రీల అక్షాంశాలు ఉన్నాయి. ధృవాలు తప్ప అన్ని అక్షాంశాలు కూడా వృత్తాలు. నెక్స్ట్, ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయము, కర్కట రేఖలు ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. రెండవ వైపున దక్షిణ ధ్రువం, అంటార్క్టికా వలయము, మకర రేఖలు దక్షిణార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్లోబ్ లేక మ్యాప్ సహాయంతో క్రింది పట్టికను పూరించండి అని ఇచ్చారు. అయితే ఇక్కడ వీటికి ఆన్సర్లు నేను ఎందుకు ఫిల్ చేయలేదంటే, ఇక్కడ వీటికి ఆన్సర్లు దీని కింద ఇచ్చాడండి, చూడండి.
సో ఇవి వీటికి ఆన్సర్లు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, భూమధ్యరేఖ 0 degrees అక్షాంశము, భూమధ్యరేఖ 0 degree. సో ఇక్కడ ఆ కర్కట రేఖ అంటే 23.5 degree ఎన్. ఈ ఈ డౌన్లో ఉన్నవి ఇక్కడ ఆన్సర్లు, ఇవి అప్లో ఉన్నవి ఇక్కడ ఆన్సర్లు. సో అందుకని ఇక్కడ నేను ఫిల్ చేయలేదు. నెక్స్ట్, భూమధ్యరేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను లేదా అక్షాంశాలు అంటారు. అయితే ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. అక్షాంశం లేదా లాటిట్యూడ్ అను పదము లాటిట్యూడ్ అనే లాటిన్ పదానికి చెందినది. దీని అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. అక్షాంశాలు ధ్రువాల వైపుకు వెళ్ళే కొలది చిన్నవిగా ఉంటాయి. అతిపెద్ద అక్షాంశం ఏంటంటే భూమధ్యరేఖ. గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉన్న రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధానిస్తాయి. వీటిని రేఖాంశాలు అంటారు. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు. 0 degree రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశము లేదా ప్రామాణిక రేఖాంశం లేదా ప్రైమ్ మెరీడియన్ లేదా గ్రీనిచ్ రేఖాంశం అని అంటారు. ఎగ్జామ్లో ఏదో ఒక ఆప్షన్ ఇచ్చి అడుగుతారు. సో అందుకనే ఇక్కడ ఏవైతే ఇచ్చారో అవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. 0 degree రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశము లేదా ప్రామాణిక రేఖాంశం లేదా ప్రైమ్ మెరీడియన్ లేదా గ్రీనిచ్ రేఖాంశం అంటారు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ బిట్ అది ఇది కూడా చూడండి, ఈ డౌన్ కూడా. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 degrees రేఖాంశం ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ దినరేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని 2 అర్ధగోళాలుగా విభజించారు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమ అర్ధగోళమని అంటారు. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, మై హంబుల్ రిక్వెస్ట్. నెక్స్ట్, ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధవృత్తాలను రేఖాంశాలు అంటారు. లాంగిట్యూడ్ అనే పదము లాంగ్టుడో అనే లాటిన్ పదానికి సంబంధించింది. నిడివి, వ్యవధి, పొడవు అని దీని అర్థము. గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పుకుండే రేఖాంశాలను 0 degree నుండి 180 degrees తూర్పు రేఖాంశాలుగాను, గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు 0 degree నుండి 180 degrees పశ్చిమానికి ఉండే రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలుగాను పరిగణిస్తారు. వాస్తవానికి 180 degrees తూర్పు రేఖాంశము, 180 degrees పశ్చిమ రేఖాంశము ఒకటే. దానినే 180 degrees అంతర్జాతీయ దినరేఖ అంటారు. నెక్స్ట్, 180 తూర్పు రేఖాంశాలు, 180 పశ్చిమ రేఖాంశాలు అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని మరియు శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చును. అక్షాంశాల గురించి వాస్తవాలు, రేఖాంశాల గురించి వాస్తవాలు. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు, సమాంతరంగా ఉంటాయి. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. నెక్స్ట్, రేఖాంశాల గురించి వాస్తవాలు చూసుకున్నట్లయితే రేఖాంశాలే మధ్యాహ్న రేఖలు. రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలకు దూరాన్ని కొలుస్తాయి. రేఖాంశాల పొడవులో సమానంగా ఉంటాయి. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువ వరుసలు. ఇవి ఉత్తర దక్షిణ దిశల్లో ఉంటాయి. ఎగ్జామ్లో వీటిపైన బిట్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇవి ఇలా పాయింట్స్గా ఉన్నప్పుడు వాడు ఈ క్రింది వాటిలో సరికానది ఏంటి ఇలా అడగొచ్చు. కొంచెం కన్ఫ్యూజ్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్. ప్రాథమికంగా భూమికి 2 రకాలైన చలనాలున్నాయి. అవి భ్రమణము మరియు పరిభ్రమణం. భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. దీన్నే భ్రమణం అంటారు. భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. దీన్నే భ్రమణము అంటారు. భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయి. భూభ్రమణ సమయంలో అంటే భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడి కాంతవంతంగాను, మిగిలిన అర్ధభాగం చీకటిలోనూ ఉంటుంది. సూర్యకాంతి పడిన అర్ధభాగమే పగలు, మిగిలిన అర్ధభాగం రాత్రి.
భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, సుమారు 24 గంటల సమయం అనగా ఒక రోజు పడుతుంది. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష్య అంటారు. ఈ కక్ష్య దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. ఈ కక్ష్య పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. భూ పరిభ్రమణానికి 1 సంవత్సరం కాలం పడుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 365 1/4 రోజుల సమయం పడుతుంది. 365 1/4 రోజుల సమయం పడుతుంది. సాధారణ సంవత్సరంలో 365 రోజులుంటాయి. మిగిలిన 1/4 రోజును 4 సంవత్సరాలకు ఒకసారి కలిపి ఆ సంవత్సరాన్ని లీప్ సంవత్సరం అంటారు. అందువలన లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ భూ పరిభ్రమణం ఋతువులు చూసుకున్నట్లయితే మీరు ఒకసారి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వెళ్ళిపోదాము. ఒక సంవత్సరం సాధారణంగా వేసవికాలం, శీతాకాలం, వసంతకాలం మరియు శరదృతువులుగా విభజించబడుతుంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితిలో మార్పు రావటం వలన ఋతువులు ఏర్పడతాయి. జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉన్నట్లు ఉంటుంది. కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడటం వలన ఈ ప్రాంతాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. ఇదే సమయంలో సూర్యకిరణాలు ఏటవాలుగా ధ్రువ ప్రాంతాలపై పడటం వలన తక్కువ వేడిని గ్రహిస్తాయి. ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉండటం వలన ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు పగటికాలం నిరంతరంగా 6 నెలలు ఉంటుంది. దీనివలన ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ప్రాంతం సూర్యుని నుండి కాంతిని పొందుతుంది. జూన్ 21వ తేదీ పగటికాలం అత్యధికంగాను, రాత్రి నిడివి అతి తక్కువగాను ఉంటుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ చలికాలం ఉంటుంది. పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండటాన్ని వేసవి అయినాంతం అంటారు. దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలి ఉండటం వలన డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద నెట్ట నిలువుగా పడతాయి. మకర రేఖపై సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడటం వలన దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. అందువలన దక్షిణార్ధగోళంలో వేసవి కాలం తీవ్రంగా ఉండి పగటికాలం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. అయితే ఈ భూమి యొక్క స్థితి ఇలా ఉండడాన్ని శీతాకాల అయినాంతము అంటారు. చూడండి, ప్రతి బిట్టు కూడా పేజీ నెంబర్ ఉంటుంది. మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 తేదీల్లో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నెట్ట నిలువుగా పడతాయి. ఈ తేదీల్లో భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఈ 2 తేదీలను విషవత్తులు అంటారు. సెప్టెంబర్ 23వ తేదీన ఉత్తరార్ధగోళంలో శరదృతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటాయి. దీనికి భిన్నంగా మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటాయి. దీనిని బట్టి భూభ్రమణం మరియు భూ పరిభ్రమణం వల్ల రాత్రి పగల్లో మరియు ఋతువుల్లో మార్పులు సంభవిస్తాయి. గ్రహణాలు 2 రకాలు: సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. అయితే అన్ని అమావాస్య రోజుల్లో అది సంభవించదు. చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలోనికి లేదా భూమి నీడలోనికి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. పౌర్ణమి రోజుల్లో మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది. అయితే అన్ని పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం సంభవించదు. క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో వేసవికాలంలో జరుపుకుంటారు. భూమి మీద ఉన్న సమస్త జీవరాశి మనుగడకు సూర్యుని నుండి వెలువడే వేడి కాంతి అనేది మూలం. నెక్స్ట్ 10 కోసం చూసుకున్నట్లయితే, అక్షం ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగడానికి ఉండే ఒక ఊహారేఖ. భూమధ్య రేఖ 0 డిగ్రీ అక్షాంశము. కర్కట రేఖ 23 డిగ్రీ ఉత్తర రేఖాంశము, 23.5 డిగ్రీస్ ఉత్తర అక్షాంశము. మకర రేఖ 23.5 దక్షిణ అక్షాంశము. ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీస్ ఉత్తర అక్షాంశము. అంటార్క్టిక్ వలయం 66.5 డిగ్రీ దక్షిణ అక్షాంశము. ఉత్తర ధ్రువం 90 డిగ్రీల భూమికి ఉత్తర భాగాన ఉన్న చివరి ప్రాంతం.
దక్షిణ ధ్రువం 90 డిగ్రీలు భూమికి దక్షిణ భాగాన ఉన్న చివరి ప్రాంతం. మధ్యాహ్న రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఉండే రేఖాంశాలు. ఇవి మధ్యాహ్నాన్ని సూచిస్తాయి. గ్రీనిచ్ లేదా ప్రామాణిక రేఖాంశము 0 డిగ్రీ రేఖాంశము. అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశము. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా గీయబడిన ఊహారేఖలు. రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలు. ఉత్తరార్ధగోళం భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం. దక్షిణార్ధగోళం భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం. తూర్పు అర్ధగోళం ప్రామాణిక రేఖాంశానికి తూర్పుగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం. పశ్చిమార్ధగోళం ప్రామాణిక రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం. ఋతువులు వాతావరణంలో మార్పుల ఆధారంగా సంవత్సరాన్ని ఋతువులుగా విభజించారు. సూర్యగ్రహణం సూర్యునికి భూమికి మధ్యగా చంద్రుడు వెళ్తూ ఇవి 3 ఒక సరళరేఖ మీదకు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. చంద్రగ్రహణం సూర్యునికి చంద్రునికి మధ్యగా భూమి వెళ్తూ ఇవి 3 ఒకే సరళరేఖ మీదకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. లెసన్ బ్యాక్ సైడ్ ఉన్న ఆన్సర్స్ చూద్దామండి. సూర్యుని చుట్టూ భూమి తిరగటాన్ని ఏమంటారు? పరిభ్రమణం. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడే రోజు మార్చి 21 మరియు సెప్టెంబర్ 23. క్రిస్మస్ వేడుకలు వేసవిలో ఎక్కడ జరుపుకుంటారు? ఆస్ట్రేలియాలో. ఋతువులు దీని కారణంగా ఏర్పడతాయి. పరిభ్రమణం కారణంగా. 6th సోషల్ సెకండ్ లెసన్ సంబంధించిన టోటల్ కంటెంట్. సోషల్లో ఏదైనా బిట్టు మిస్ చేస్తే కంటెంట్ మొత్తం అర్థం కాదు. సో అందుకనే మీకు ఏ పాయింట్ కూడా మిస్ చేయకుండా ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. సోషల్ అనే కాదండి, ఏ సబ్జెక్ట్ అయినా మీకు ఎక్కడ మిస్ చేయము. ఎగ్జామ్లో ఆడడానికి అవకాశం ఉన్న ప్రతిదీ కూడా బిట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెక్స్ట్ బుక్ మెయిన్ ప్రామాణికంగా తీసుకొని ప్రతిదీ కూడా పేజ్ నెంబర్తో ఇవ్వడం జరుగుతుంది. మనం ఏ మెటీరియల్ ఫాలో అవ్వండి, టెక్స్ట్ బుక్స్ మాత్రమే మనం ఫాలో అయ్యి వీడియోస్ చేస్తాము. సో మన ఛానల్లో ఉన్న ఏ వీడియో అయినా సరే టెక్స్ట్ బుక్ మెయిన్. సో టెక్స్ట్ బుక్లో ఏ పాయింట్ ఉంటే అదే మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.